ప్రీలాంచ్ మోసానికి అదో పర్యాయ పదం. ప్రీలాంచ్ పేరుతో కోట్లు వసూలు చేయడం, ఆ తర్వాత బోర్డు తిప్పేయడం కామన్ అయిపోయింది. అయినా సరే జనం మారరు. కళ్ల ముందే ఎన్ని మోసాలు జరుగుతున్నా, ఎందరు రోడ్లపైకొస్తున్నా పట్టించుకోరు. తాము మోసపోములే అనే భ్రమలో ఉంటారేమో, అందుకే ఈజీగా మోసపోతున్నారు. హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్ ఆఫర్స్ తో కోట్లలో వసూలు చేసి భారీ మోసానికి పాల్పడింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. ఆ సంస్థ ఎండీ శ్రీకాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్ నగర్, బోడుపల్, తట్టి అన్నారంలలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలు చేసి బురిడి కొట్టించింది కృతికా ఇన్ఫ్రా. 3 భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. బ్రోచర్స్ రిలీజ్ చేసింది. జనాన్ని బాగా ఆకర్షించింది. అరచేతిలో స్వర్గం చూపించింది. అలా వందల కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. మోసపోయిన చాలా రోజుల తర్వాత తాము మోసపోయామనే విషయం తెలుసుకోగలిగారు ఇన్వెస్ట్ చేసిన వారు. దాంతో 40 బాధిత కుటుంబాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ తమని మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని 2020లో స్టార్ట్ చేసినండి. హేమనగర్ బోడుపల్లో ఉంది. దీనిలో ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షలు కోట్లు వసూలు చేసిండు. దగ్గర 90 కోట్లలో కొంతమందికి అంటే ఉన్న ల్యాండ్ ని 110 మందికి యూడిఎస్ చేసి వదిలేసిండు. దాని తర్వాత మేము దగ్గర ఇప్పుడు తెలిసింది 60 మంది ఉన్నాం విక్టిమ్స్. ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి 2 నెలలు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని హేమానగర్ లో 2.5 ఎకరాల స్థలాన్ని 2020లో కొనుగోలు చేస్తున్నానని కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ 70 కోట్ల వరకు వసూలు చేశాడు. శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే కొనుగోలు చేసి ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇంకా 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు. డబ్బులు చెల్లించి 5 ఏళ్లవుతున్నా తమకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదని, అపార్ట్మెంట్ కట్టివ్వటం లేదని, తమకు రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని మిగతా 40 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి దగ్గర 40 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూలు చేశాడు శ్రీకాంత్. 4 సంవత్సరాలవుతున్నా ఫ్లాట్స్ ఇవ్వటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ లో 21-22లో కట్టానండి అమౌంట్ 20 lakhs. కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశాడు, మాకు చేయలేదు. ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి, అవి రావాలి, ఇవి రావాలి అని చెప్పి డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ నుంచి లేదు మేము డ్రాప్ అయిపోతాము, మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే సరే అని చెప్పి అన్నాడు. రోజుకోసారి వచ్చేదాన్ని. మేము ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాం దగ్గర కాబట్టి రోజుకోసారి వచ్చి కూర్చునేదాన్ని. అంటే అమౌంట్ ఇచ్చే వరకు నేను వదిలేదు, రోజు వస్తానని చెప్పి రోజు వచ్చి కూర్చున్నాగా చెక్ పడేశాడు ఒక అమౌంట్ కి. అది 1 month తర్వాత రేట్ వేసి ఇచ్చాడు. అది వేస్తే అది కాస్త బౌన్స్ అయింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ బాధితులు క్యూ కట్టారు. తమకి న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.